హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మీరు నచ్చిన ఏ ఇన్స్టెంట్ ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ముందుగా నేను ఈ పౌడర్ని ఎంత మెజర్మెంట్ వస్తుందో ఒక కప్తో మెజర్ చేసుకుంటున్నాను. నేను ఈ పౌడర్ మొత్తాన్ని కప్పు తీసుకోగా ఒక కప్పు వరకు వచ్చిందండి. దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను. మనం ఈ పౌడర్ని కలుపుకోవడానికి చాలా తక్కువ వాటర్ అయితే పడుతుందండి. అందుకోసం కొంచెం వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముందు వేళ్లతో మెత్తగా ఉండేలాగా జారుడు కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా అయితే గట్టిగా ఉండకూడదు. ఇలా మొత్తం పిండి కలుపుకొని ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూసారా, చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని మనం మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టేసుకుందాము. ఈలోగా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో పౌడర్ని అదే కప్పుతో 2 కప్పుల దాకా షుగర్ని తీసుకోవచ్చండి. నేనైతే 1.5 కప్పు వరకే షుగర్ని తీసుకున్నాను. మాకు ఈ తీపి సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. అట్లాగే షుగర్తో పాటుగా నేను అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం వేసుకోవటం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది మరీ వాటర్లా కాకుండా చాలా టేస్ట్గా అండ్ కొంచెం థిక్గా ఉండేలా చూస్తుంది. మనం ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయేలాగా కలపెట్టుకోవాలండి. మనకి మరి పాకంలాగా ఏం అవసరం లేదు. షుగర్ కరిగిపోయి ఒక 2 ఉడుకులు రానిస్తే సరిపోతుంది. ఇది ఇలా షుగర్ కరిగే ప్రాసెస్లో మనం ఒక 4 లేదా 5 యాలకుల్ని దంచుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇలా ఈ విధంగా పొంగులు 4 సార్లు వస్తే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకు కొంచెం హీట్ అయ్యేలోగా మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి మెత్తగా కొంచెం 2 సార్లుగా అలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా లోపల చూస్తే చాలా బోలుగా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల పిండి కరెక్ట్గా ఉన్నట్టండి. చూడారా, మన చేతికి కూడా ఏమీ అతుక్కోవట్లేదు. పిండి అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు వీటిని ఇలా చిన్నవిగా తీసుకొని 2 అరచేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాగా రౌండ్గా బాల్ లాగా చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి క్రాక్స్ కానీ హోల్స్ కానీ లేకుండా చాలా నీట్గా వస్తాయి. ఇదే మాదిరిగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే పద్ధతిలో చిన్న బాల్స్గా స్మూత్ బాల్స్గా చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పిండిని బాల్స్ లాగా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ని మనం హీట్ అయిన ఆయిల్లో కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగా కొన్ని బాల్స్ని ఫ్రై అయ్యేలాగా రెడీ చేసుకుంటున్నానండి. మనకి ముఖ్యంగా ఈ బాల్స్ అనేవి మునిగేదాకా ఆయిల్ని పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ నేను గులాబ్ జామ్ బాల్స్ని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి వీటి యొక్క రంగు కొంచెం ముదురు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం థిక్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకొని డైరెక్ట్గా ఈ బాల్స్ని మనం రోజ్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న బాల్స్ని రోజ్ సిరప్లో 1 గంట పాటు నానబెట్టుకోవాలి.
అంతేనండి, ఇంకా మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.